ముగిసిన ప్రధాని సైప్రస్ పర్యటన, కెనడాకు పయనం. 2 రోజుల పాటు కెనడాలో జరగనున్న G7 సమావేశాల్లో పాల్గొనున్న మోదీ. యుద్ధాలకు ఇది సమయం కాదన్న ప్రధానమంత్రి. పశ్చిమాసియా, యూరోప్లో సంఘర్షణలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని వెల్లడి. స్కిల్ ఇండియా విధానాలను తెలంగాణలో సమర్థవంతంగా అమలు చేస్తామన్న జయంత్ చౌదరి. ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్షిప్ మేళా, జాబ్ మేళాలను హైదరాబాద్లో ప్రారంభించిన కేంద్ర మంత్రి. అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా నిధులు ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి 12,000 జమ చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎకరాల వారీగా కాకుండా అందరికీ ఒకేసారి ఇస్తామని స్పష్టీకరణ. ముగిసిన కేటీఆర్ ఏసీబీ విచారణ, అవసరమైతే మరోసారి రావాలన్న అధికారులు. తాను ఎటువంటి తప్పు చేయలేదన్న కేటీఆర్. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని పిలుపు. ఇజ్రాయెల్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ క్షిపణి దాడి. ప్రతి దాడికి సిద్ధమవుతున్నామన్న ఇజ్రాయెల్. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం నుంచి వైదొలుగుతామంటూ ఇరాన్ హెచ్చరిక. రాష్ట్ర వ్యాప్తంగా 5 రోజుల పాటు ఓ మోస్తరు వానలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.